శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీ లక్ష్మీ పురాణంలో చెప్పబడిన మార్గశిర మాస గురువార వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఈ వ్రతకథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగిపోతాయి, దీర్ఘాయువు సిరి సంపదలు కలిగి మనసులో గల సకల కోరికలు నెరవేరుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాత ఈ వ్రతకథను చదవటం వలన లేదా వినడం వలన కూడా సిరి సంపదలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ పురాణం గురువార వ్రతకథ ప్రారంభం. పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు. వారట్లు భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు ముగ్గులుగా పెట్టిరి. స్త్రీలందరూ తలంటు స్నానములు చేసి క్రొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజ చేయుచుండిరి. ఆ రోజు గురువారమగుటచే అన్ని జాతుల వారు కడు నిష్టతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తున్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశరమునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషంతో పూజ చేస్తున్నారు కదా, వీరు చేస్తున్న వ్రతమేది? ఉపవాసములేమిటి? ఎవరి గురించి పూజలు చేస్తున్నారు? ఈ వ్రత నియమాలు ఎట్టివి? వివరించ కోరుచున్నాను అని పలుకగా పరాశరముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగిరి. నారద, ఈ దినము గురువారము గదా, గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అనెదరు. సంవత్సరంలోని 12 మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్షివారం అనగా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. శుక్లపక్ష దశమి గురువారమైన ఎడల ఆ దినమును సుదశావ్రత అనెదరు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశరముని బోధింపగా బ్రహ్మమానస పుత్రుడగు నారదుడది ఆలకించి, మహనీయ, మున్నపు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలమును పొందినారు? ఆ చరిత్రమును కూడా వివరింపుడు అని వేడగా పరాశరుడిట్లు చెప్పసాగాను. నారద, నీవు అదృష్టవంతుడువు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తుని చరిత్రను తెలియజేయుదును. శ్రద్ధగా ఆలకించి ఆనందింపుము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈ దినం నా వ్రతం ఆచరించు గురువారం గాన మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వత్తును అని ప్రార్థించెను. లక్ష్మీ కోర్కెను మన్నించి విష్ణువు అటులే పోయి రమ్మనెను. లక్ష్మీదేవి సకలాభరణంబులు ధరించి పట్టు వస్త్రములు కట్టుకొని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ శ్రీరూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ శ్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం మహాలక్ష్మి వ్రత దినము కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతా ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతమును ఎట్లు చేయవలను, ఎవరికి పూజ చేయవలను వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసముతో, అవ్వ, వ్రతం చేసే విధానము చెప్పెదను వినుము. మార్గశిర మాసంలో మొదటి లక్షవారం అనగా గురువారం నాడు ప్రాతకాలంనే నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకలి అలికి లక్ష్మీదేవి పాదములు గల ముగ్గులు పెట్టవలెను. క్రొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండబెట్టవలను. దానిని వివిధ రకాల బొమ్మలతోనూ ముగ్గులతోనూ అందముగా చేయవలను. స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని శుచిగా ఉండి ఒక బల్ల కడిగి దాని మీద క్రొత్త ధాన్యము ఎరుపు, నలుపు, తెలుపు రంగులవి కొద్దిగా వేయవలను. మరి కొంచెము క్రొత్త కొలత పాత్రలో వేయవలను. ఆ పాత్రపైన 3 పోకచెక్కలు పసుపు నీటితో కడిగి ఉంచవలను. తెల్లధాన్యము ఈనెలు తీసుకొని వచ్చి వాటిని జడవలే అల్లి మనసులోని కోరిక తలుచుకొని క్రొత్త పాత్రపై ఉంచాలి. దానిపై ఎరుపు రంగు వస్త్రము, పువ్వులు ఉంచవలను. లక్ష్మీదేవిని తలుచుకొని పువ్వులు, గంధము, ధూపదీపములు సమర్పించవలను. మొట్టమొదట పాలు నైవేద్యం చేసి అన్నము, పిండి వంటలు, కూరలతో నైవేద్యం పెట్టవలను. ఇది ఒక పద్ధతి. ఇంకా రెండో పద్ధతి సుదశావ్రతము. అదెట్లు అనగా మార్గశిర మాసంలో శుక్ల దశమి గురువారం నాడు ఈ వ్రతమును చేయవలను. ఆ దినము ఉదయమునే నిద్రలేచి గోమయంతో ఇల్లు అలికి వాకిలి కడిగి రంగురంగుల ముగ్గులు, లక్ష్మీదేవి పాదముల లాంటి ముగ్గులు పెట్టవలను. తదుపరి స్నానం చేసి ఒక ఆసనమును శుభ్రం చేసి ముగ్గులు గీసి ఇంటిలో తూర్పు దిశగా ఉంచి లక్ష్మీదేవి పూజ నిమిత్తం పోకచెక్కను పసుపు నీళ్లతో శుభ్రంగా కడిగి దానిని పంచామృతాలతోనూ
శుద్ధోదకముతోనూ స్నానం చేయించి ఆసనంపై ఉంచి గంధము రాసి పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ 10 ముళ్ళు వేయవలను. 10 నాడులు గల దర్భగడ్డిలో దానిని కప్పవలను. లక్ష్మీ చిత్రమును వ్రత డోరియాలు ఉంచి ధూపం వేయవలను. తరువాత నైవేద్యం నిమిత్తం వండిన పదార్థములన్నింటినీ సమర్పించవలను. ముఖ్యంగా పచ్చి బియ్యం కొంత నానబెట్టి వాటిని పిండిగా దంచి ఉండ్రాలు చేయవలను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, తీపి పదార్థములు అన్నీ 10 రకముల వరకు ఉంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయవలను. ఆ ప్రసాదమును ఇతరులకు కూడా పంచవలను. అట్లు పంచని ఎడల లక్ష్మీ కటాక్షము లేక సిద్ధి కలుగదు. గురువారం నాడు నూనెతో వంటను గాని పిండి వంటలు గాని చేయకూడదు. గురువారము పూజ చేయు వారలు చేప, మాంసము తినకూడదు. తలకు నూనె రాసుకోకూడదు. అంతేకాదు, ప్రత్తితో ఒత్తులు చేసిన ఆనపకాయ గాని నీచు కూరలు గాని తినినా, మంచంపై పండుకొనినా, రాత్రులు పెరుగన్నం తినినా లక్ష్మి ఇంట ఉండదు. ఇంకా దరిద్రులగుదురు. గురువారం నాడు ప్రాతకాలంనే లేచి పొయ్యిలోని కాలిన బూడిద తీయకపోయినా, వీధి వాకిలి తొడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు. గురువారం నాడు ఏ స్త్రీ శుచి అయిన తెల్లని వస్త్రము కట్టుకొనునో వారి ఇంట లక్ష్మి ప్రసన్నమగును. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిట్టుట, కొట్టుట చేయునో, ఇల్లు వాకిలి శుభ్రము చేయదో, వంట సామానులు అంట్లు తోమదో, సాయం సమయమున గుమ్మము దగ్గర సంధ్యాదీపము ఉంచదో, ఆ స్త్రీ ఇంట ఒక్క క్షణమేనను లక్ష్మి ఉండకపోగా ధనహాని, సంతానహాని మున్నగవానిని కలుగజేయును. అటులనే గురువారం రోజున ఉడకని పదార్థములు తినుట, అమిత నిద్ర, అమావాస్య, సంక్రాంతి తిథులలో అశుభ్రంగా ఉండి విహరించుట, అత్తమామలను సేవించక కస్సుబుస్సులాడుట చేయు స్త్రీల ఇంట లక్ష్మీదేవి పాదము నిలవదు. ఇంకను భోజనమునకు ముందు తరువాత కాళ్ళు, చేతులు, ముఖము ఏ స్త్రీ కడుగు కొనదో, ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడినప్పుడు చీటికి మాటికి నవ్వుచుండునో, ఏ స్త్రీ బూడిద గుమ్మడికాయను కోయునో, అలాంటి స్త్రీలు నీచబుద్ధి గలవారే అన్నవస్త్రములకు దూరమైపోదురు. ఏ వనిత గురువారం నాడు పూజలు, ధర్మములు చేయక పురుష సాంగత్యమనే సదా కోరునో ఆమె పాపకూపమునకు పోవుటయేగాక బ్రతికినన్ని రోజులు తిండి మొఖము వాయును. గురువారము, అమావాస్య, సంక్రాంతి తిథియందు నిషిద్ధ పదార్థములను ఏ స్త్రీ భుజించునో ఆమె అవసాన కాలమున అనేక బాధలు పడి చనిపోయిన తరువాత యమకింకరులతో నానా బాధలు పడును. జ్ఞానవంతులైన స్త్రీ ఆ 3 దినములు భక్తితో దైవసేవలు, ఒక పూట భోజనం కడిగినంతలో దాన ధర్మములు చేసిన ఎడల అట్టి నారీమణికి ధనధాన్యములు కలుగుటయే కాక పుత్ర సంతానము, సంతానాభివృద్ధి కలుగును. ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్య కృత్యముల బట్టి సిరి సంపదలు కలుగును. స్త్రీ ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముఖము కడుగుకొనవలెను. అట్లు కడుగుకొనని స్త్రీ ముఖము చూసినను పాతకములు కలుగుటయే కాక ఏ కార్యము తలపెట్టినను జయము కలుగుదు. స్త్రీ భుజించినప్పుడు దక్షిణం వైపు, పడమర వైపు ముఖము పెట్టుకొని ఏ పదార్థము భుజించకూడదు. దీపము లేని చీకటి ఇంట భుజించకూడదు. చీకటి పడిన తరువాత నూనె రాసుకునుట చేయకూడదు. మాసిన కట్టుబట్టలు ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు. ఏ వనిత ఇంటింటికి తిరగడం, భర్త ఆజ్ఞ లేనిదే తనే ఇష్టము వచ్చినట్లు తిరగడం, భర్త మాటలు వినక ఎదురు చెప్పడం, దైవ కార్యములందు దేవబ్రాహ్మణులందు భక్తి విశ్వాసములు లేక ఉండుట చేయును, దాన ధర్మములు చేయదో అట్టి వనిత గృహము రుద్రభూమితో సమానముగా ఉంచి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ఉత్తమ స్త్రీ భర్తను సేవించి భర్త అనుజ్ఞ ప్రకారం నడుచుకొనవలను. అతిథి సత్కారములు జరుపుచు అత్తమామల సేవలు విడవకుండా ఆచరించుచు తన బిడ్డ పరాయి బిడ్డ అనే వివక్షత చూపక అందరికీ సమానంగా వడ్డించవలను. భర్త సుఖమే తన సుఖమని, భర్త కష్టమే తన కష్టమనే భావంతో మెలిగినచో లక్ష్మీదేవి సంతోషించి కలకాలం ఆ ఇంటనే ఉండగలదు. నారద, ఈ విధంగా మహాలక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించే విధానము చెప్పి ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు, కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరియబోసుకొని వంటి మీద బట్ట సరిగ్గా లేక గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మాలపల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకానొక బేద హరిజన స్త్రీ ఉండెను. ఆమె ప్రతిదినము ప్రాతకాలమునే లేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రము చేసుకొని బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపము పెట్టి బియ్యము ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి పద్మాసనంలో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచుండెను. లక్ష్మీదేవి వెళ్ళేసరికి ఆ స్త్రీ పూజలు చేయుచున్నందున మహాలక్ష్మి సంతోషించినది. ఆ పరిశుభ్ర స్థలమున తన 2 పాదములు ఉంచి ఆమెతో, ఓ భక్తులారా, నేటితో నీ కష్టములు తీరగలవు. నీవు దిక్కింప పనిలేదు.
నీ నిత్యభక్తికి సంతసించితిని, నీకేమి కావలయునో కోరుకొను అని అనగా, శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ దర్శనము చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకొనలేకపోయినది. మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికినన్నాళ్ళు అష్టైశ్వర్యములతో తొలతూగెదవు, జన్మాంతరమును నీవు వైకుంఠమునకు వచ్చెదవుగాక, నా వ్రతమును చేయుచుండెను, నీకు శ్రీహరి అనుగ్రహము కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారముగా ఆ హరిజన శ్రీ కడునిష్టతో ధ్యానము చేయుచుండెను. లక్ష్మీదేవి పాదములయందే మనస్సును లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరె గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలాల ధనరాశులున్నవి. దాని వలన ఆమె భాగ్యవంతురాలొకటేగాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇంకనూ వినుము. ఆ హరిజని శ్రీకి లక్ష్మీదేవి వలన కలిగిన ఐశ్వర్యమును జరిగిన దానిని బలరాముడు తన దివ్యదృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, లక్ష్మీదేవి మాలపల్లెకు పోయి అంటరాని మాలశ్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది గాన లక్ష్మీదేవిని నీ మందిరంలోనికి రానియవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకొని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచుండగా బలరాముడు ద్వారమున అడ్డుముగా నిలబడి లోనికి రావద్దని శాసించెను. ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రపడిపోయెను, పళ్ళు పటపటా కొరుకుచుండెను. శ్రీహరి, నీవు ఈమె ముఖము చూడవద్దనెను అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టుటకు హరి ఒప్పుకొనెను. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగలు తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించెను. ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారకులు ఎంత బ్రతిమాలివనునో మరలా వచ్చదనని చెప్పి వెడలిపోయెను. బలరాముడు శ్రీహరి మందిరము లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గది చూచినను వెలవెలబోయి ఉన్నది. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయూ మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి త్రాగడానికి పాత్ర గాని నీరు కాని లేకపోయినందున దాహముతో ఉపవాసముండి నిద్రపోయినారు. మరునాడు ప్రాతకాలంన ముఖము కడుగుకొనుటకైనను నీరు దొరకలేదు. ఇక వారికేమీ తోచలేదు. పిచ్చెత్తినట్లయినది. అంతా బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితో, తమ్ముడా, మనము నిన్నటి దినమున ఆహారము తీసుకోలేదు. చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనను తిండి తినకపోతే ఎలా బ్రతకగలం? అన్నీ కొరతగా ఉన్నవి గాన మనము బిచ్చమెత్తి అయినా ప్రాణమును నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుము రమ్ము అని అనగా జగన్నాథుడు అంగీకరించును. ఇద్దరు సాధువేషములు వేసుకొని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినను వారు కపట సన్యాసులు, చోరులని ఒక్కరూ భిక్షం పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వారిద్దరూ తిరుగుచూ ఒక షావుకారి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనం దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరికి వెళ్ళినారు. ఆ కొలను నిండా పద్మములు విరగపూసి ఉన్నవి. సరే, వీటి తోడు కాయలు తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయెను. ఇంకా చేయునది లేక నిరాశతో వెళ్ళిపోయినారు. అటులు వెళ్ళగా వెళ్ళగా ఒక తపస్సాలి కుటీరము కనబడినది. అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేయనది లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రము తీరమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమము కనిపించగా అచ్చటకు వెడలినారు. అక్కడ అన్నవస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములుండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపనముకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయిన. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడ నుంచి బయలుదేరిన అన్నదమ్ములిద్దరూ మరి ఒక భవనము చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరిని లక్ష్మీదేవి చూచినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనము తయారు చేసి దాసీ చేత వారికి స్నానములకు నీరు పెట్టించి చెలికెత్తల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయట ఉన్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకం అన్నీ వింతగా తోచినవి ఆలోచిస్తున్నారు. అంతా ఒక చెలికెత్త వచ్చి, ఓ స్వాములారా, మీదే గ్రామము, ఇలాగూ ఎందుకు తిరుగుతున్నారు అని అడుగగా ఏమి చెప్పవలనో తోచక వారు ఒకరి ముఖమొకరు చూచుకొనుచు శ్రీహరి ఇట్లు చెప్పినాడు. ఇతడు నా అన్నగు బలరాముడు, నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన నా ఇల్లాలు అగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెడలగొట్టి ఈ కష్టములను తెచ్చుకుంటిమి.
ఏ స్త్రీ వలన అష్ట ఐశ్వర్యములు కలుగునో, ఏ నారీమణి కరుణాకటాక్షము వలన వంశాభివృద్ధి కలుగునో, ఏ వనితామణి ఎల్లవేళలయందు తనను నమ్మి కొలిచిన వారి ఇండ్లలో మెలుగుచుండునో, అటువంటి లక్ష్మీదేవి మమ్ము విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పెను. ఆ దాసీల వలన ఆ ఇల్లు లక్ష్మీదేవి మందిరమే అని తెలుసుకొని చాలా ఆనందించినారు. బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్ద వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకుని అర్థించుము అని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూచి నమస్కరించి నీళ్లతో హరి పాదములను కడిగి ఆ నీటిని తలపై జల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను. నాదా, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు గదా, ఇప్పుడెలా నా ఇంటి భుజించినారు? చండాలుపు దాని ఇంటికి ఎలా వచ్చినారు? ప్రాణాలు పోసినప్పుడు జాతి కుల భేదములు అడ్డు రాకూడదు అని నిష్ఠూరములాడను. శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవడం అంతా తెలుసుకున్నారు. నీవు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూచినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందుకు మాకు అన్ని లోపములు జరిగినవి గాన మా వెంట రమ్ము, వైకుంఠానికి పోవదము అని పలుకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి ఇంట అడుగు పెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారినవి. ధనాగారమంతా ధనముతో బంగారముతో నిండినది. వస్తువాహనాలతో దాసీ జనములతో భక్త కోటి వైకుంఠము కలకలలాడెను. కాన ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ పురాణమును చదివినను లేక వినినను అట్టి వారులకు వెనుకటి జన్మలో చేసిన పాపము నశించి మోక్షము కలుగటియే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తొలతూగుదురు. ఈ లక్ష్మీ పురాణము పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శకము కాగలదు అని పరాశరముని నారదునికి లక్ష్మీ పురాణమును వివరించినాడు. సర్వేజన సుఖినో భవంతు.